వసంత పంచమి మాఘశుద్ధ పంచమిని వసంత పంచమిగా వ్యవహరిస్తారు భక్తులు. ఋతు సంబంధమైన పండుగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి, మదన పంచమి, సరస్వతి జయంతి అని కూడా భక్తులు పిలుచుకుంటారు. మకర సంక్రాంతి తర్వాత ఈ వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో కూడా కనిపిస్తూ ఉంటాయి. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటి శుభ సంకేతాలు కూడా ఇదే ఋతువులో ఆరంభమవుతాయి. ఆ వసంతుడికి ఆహ్వానం పలుకుతూ ప్రకృతి మొత్తం కూడా కాంత శోభాయమానంగా విరాజిల్లుతుంది. వసంతం అందరికీ ఎనలేని ఆనందం కలిగిస్తుంది. హరిపూజ, నూతన వస్త్రధారణను విధులుగా భావించాలి. రంగులు చల్లుకుంటారు. కొత్త ధాన్యం వచ్చే రోజులు కాబట్టి బియ్యంతో పాయసం వంటి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ వసంత పంచమిని రాజస్థాన్ లాంటి ప్రదేశాల్లో విశేషంగా జరుపుకుంటారు. వంగదేశంలో శ్రీ పంచమి పేరుతో ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఆ సరస్వతీదేవి జన్మించిన రోజుగా భావించి ఆ దేవిని భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారు భక్తులు. గ్రంథాలను ఆ ప్రతిమ దగ్గర ఉంచి పూజించి సాయంకాలం ఊరేగింపుగా వెళ్ళి జలాశయంలో నిమజ్జనం చేస్తారు. రతీదేవికి, కామదేవుడికి, ఆ వసంతుడికి కూడా భక్తులు పూజలు చేస్తారు. ముగ్గురు ఒక్కరోజునే పూజలు అందుకుంటారు కాబట్టి వసంత పంచమి అని పిలుచుకుంటారు. వసంతోత్సవాల్ని వేర్వేరు పేర్లతో పలు విధాలుగా ఆచరిస్తూ ఉంటారు. ఇది శీతాకాలానికి, వేసవి కాలానికి సంధికాలం కావడంతో ప్రజలకు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త పంటలు వచ్చే కాలం ఇది. పశువులకు గ్రాసం పుష్కలంగా లభిస్తుంది. కృత్య సాధ సముచ్చయంలో వసంత పంచమి గురించిన ఆ సమగ్ర విశ్లేషణ కలిగి ఉంది. వసంత పంచమి నాడే సరస్వతి జయంతి కావడంతో ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్షరానికి ఆమె అధిదేవత, ప్రణవ స్వరూపిణి, జ్ఞానానంద శక్తి, లౌకిక అలౌకిక విజ్ఞాన ప్రదాయిని. శ్రీవాణి కృప లేకుంటే లోకానికి మనుగడే లేదు. వాగ్దేవి ఉపాసన వల్ల వాల్మీకి రామాయణ రచన చేశాడట. శారదా దీక్ష స్వీకరించి వ్యాసుడు వేద భజన చేయగలిగాడు. ఆదిశేషుడు, బృహస్పతి, ఆదిశంకరులు, యజ్ఞావల్కుడు వంటి ఎందరో శారదానుగ్రహం కారణంగా జ్ఞాన సంపన్నులయ్యారు. వ్యాసుడు గోదావరి తీరాన సైతకమూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించాడని పురాణ కథనం చెబుతోంది. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, బాసరగా ప్రసిద్ధి చెందింది. సరస్వతీదేవి శబ్దానికి ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానమని అర్థం. వసంత ఋతువు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి శ్వేత వస్త్రాలంకృత హంసవాహినిగా తామర పుష్పం మీద కొలువుదీరి జ్ఞానకరతువు నిర్వహిస్తూ ఉంటుంది దేవి. అందుకే భక్తులు ఆ తల్లిని ఎంతో భక్తిగా పూజిస్తారు. వేదాలు సరస్వతి మాత నుంచే వెలువడ్డాయని గాయత్రి హృదయం నుంచి గ్రంథం అభివర్ణించింది. ఆ సరస్వతీ నది అంతర్మూర్ఖీనమై గంగా యమునలతో కలిసి త్రివేణిగా విరాజిల్లింది. దేశ విదేశాల్లో గీర్వాణి ఆరాధనలు అందుకుంటోంది. ఆ సరస్వతీ దేవి వద్ద ఆయుధాలు ఉండవు. గ్రీకులు, రోమనులు వారు ఆమెను జ్ఞానదేవతగా పూజించారు. ఆ వసంత పంచమిని విద్యారంభ దినంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. వసంత శోభను మహానీయులెందరో ఎంతో గొప్పగా వర్ణించారు. సకల కళామయిగా ఆ సరస్వతీదేవిని కావ్యాల్లో స్తుతించారు. మార్కండేయ, స్కంద పురాణాలు, ధర్మసింధు, శ్రీవాణి స్తుతిని రసరమ్యంగా వెలువించాయి కూడా. అందుకే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ వసంత పంచమి పర్వదినాన అక్షర రూపానికి, అక్షర జ్ఞానానికి ప్రతీక అయిన చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిని భక్తితో పూజించాలి. దగ్గరలోని ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని భక్తితో వేడుకోవాలి. సకల జ్ఞాని స్వరూపిణి అయిన సరస్వతీదేవి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రై నమః.